పూర్వం ఒకప్పుడు 150 సంవత్సరాల క్రితం ఒక భక్తుడు ప్రతి సంవత్సరం కూడా పూరీ జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి కళ్యాణం టైంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని కళ్యాణం జరిగించి వచ్చేవాడు. అలా కొంతకాలం వెళ్ళగా ఆయనకు వయసు మళ్ళీపోయి ఇక వెళ్ళలేక, స్వామి నేను రాలేకపోతున్నాను అని చెప్పేసి దండం పెట్టుకుని పడుకుంటే కలలో స్వామి కనిపించి, స్వామి భక్త నువ్వు రాలేకపోతున్నావు కాబట్టి నేనే నీ దగ్గరికి వస్తున్నాను. ఊళ్ళో భక్తులను తీసుకొని అలాగే భాజపా జంతువులతో ఆత్రేయ నదీ తీరంలోకి వస్తే ఒక శిల రూపంలో నేను నీటిపై తేలి వస్తాను. దానిని అరిటాకులో తీసుకొని అది ఎక్కడ పడితే అక్కడ గుడి కట్టమని ఆ భక్తుడికి చెప్పడం జరిగింది. అలాగే ఆ భక్తులతోని భాజపా జంతువులతోని కూడా ఆత్రేయ నదీ తీరానికి వెళ్ళగా అక్కడ జగన్నాథ స్వామి నీటిపై తేలి రావడం చూసి ఆ అరిటాకులో ఆ శిలను తీసుకొని వస్తూ ఉండగా ఇక్కడ పడడం జరిగింది. ఇక్కడ పడిన తర్వాత ఇక్కడ ఆ స్వామి పేరు మీద గుడి కట్టడం జరిగింది. పూరీ జగన్నాథ స్వామి మనకి ఇక్కడికి వచ్చి వెలిశాడు కాబట్టి ఈ స్వామిని పూరీ జగన్నాథుడిగానే పిలువబడుతుంది. అలాగే 2015లో ఆ స్వామి రథయాత్ర చేయాలనే తలంపుతో మా పెద్దలు ఒక రథం కూడా భక్తులతో సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో ఇక్కడ రథం తయారు చేయడం జరిగింది. ఆ రథం మీద ఈ విగ్రహాలని తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ విగ్రహాలను కూడా అక్కడ ఎవరైతే విగ్రహాలు చేస్తారో వాళ్ళ చేతే చేయించి వాళ్ళతోనే ఇక్కడికి రప్పించి ఫస్ట్ రథం ఊరేగింపు జరగడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ శుద్ధ ద్వితీయ రోజున అక్కడ పూరిలో ఎప్పుడైతే రథయాత్ర జరుగుతుందో అప్పుడే ఇక్కడ రథయాత్ర కూడా జరుగుతుంది. భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. పాడి పంట అభివృద్ధి కూడా చెందుతుందని ఒక నమ్మకము. జై శ్రీమన్నారాయణ.